జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ, జిందాబాద్ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. ఒక నిమిషం అన్న, గ్లాసు ఒక నిమిషం, అలా ఒక మధ్య గ్లాసు ఒక రౌండ్ అటు చూపించండి అంతే. ఇంకేం అటు పడుకోవడానికి అటు పడుకోనా, నువ్వు కూడా పడుకోమా. శ్రీకాంత్ పడుకోనా జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. రసన కూర్చొని అంబలతో పాటు రసన. జై జనసేన, జై జనసేన. ఒకరికి మంచిగా ఇస్తున్నావు. ప్రవీణ్ కుమార్ రెడ్డి, జన సైనికుడిని. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలని వాటి పట్ల ఆకర్షిస్తున్నాయి. 17 నెలల క్రితం జనసేన పార్టీలో చేరడం జరిగింది. అప్పటి నుంచి ఈ జిల్లా జన సైనికులు, వీర మహిళలతో, నాయకులతో నేను ఎంతో అన్నదమ్ముల్లాగా, సోదరిమణులాగా అందరితో కలిసి పనిచేయదలుచుకొని పనిచేస్తున్నా. ఈరోజు ముఖ్యంగా ఈ 3వ వార్డుకి సంబంధించి మా జనసేన నాయకుడు బత్తల శ్రీకాంత్ ఈరోజు ఇక్కడ చలవేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో హర్షణీయం. ఇలాగే నెల్లూరు పట్టణంలో ఎంతోమంది మా జనసేన నాయకులు ఇలాంటి చలవేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ముందు కూడా వీటిని పెంచుకుంటూ వెళ్తాం. నా సహకారం ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను. మరీ ముఖ్యంగా ఈ వార్డులో శ్రీకాంత్ చాలా కష్టపడి పనిచేసే యువకుడు. ఇలాంటి వ్యక్తులు పార్టీకి చాలా అవసరం. కాబట్టి శ్రీకాంత్కి మున్ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అతనికి ఎలాంటి సహకారమైనా కానీ అందించాలి. జన సైనికులు అందరం, వీర మహిళలందరూ ఈ వార్డుని కాదు మన నెల్లూరు మొత్తం ఇలాంటి నాయకులకి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించాలి. అందరం కలిసిమెలిసి పనిచేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ కొద్దిగా ఈ కార్యక్రమానికి కొద్దిగా కాదు ఒక గంట సేపు ఆలస్యంగా వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ క్షమించమని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు నగరంలో నెల్లూరు నగర జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా నెల్లూరు జనసేన పార్టీ 3వ డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి బత్తల శ్రీకాంత్ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పేద ప్రజల యొక్క దాహార్తిని తీర్చడం కోసం, బాటసారుల యొక్క దాహార్తిని తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చినటువంటి జనసేన జనసేవ ఇందులో భాగంగా యొక్క చలివేంద్రాలని గత సంవత్సరం కూడా మజ్జిగ చలివేంద్రాలని, అదేవిధంగా అనేకమైనటువంటి ఫ్రూట్ జ్యూసులు కావచ్చు అటువంటి వాటిని కూడా ఏర్పాటు చేశారు.
ఈ సంవత్సరం కూడా మజ్జిగ చలివేంద్రాన్ని, త్రాగునీటి చలివేంద్రాన్ని అక్కడ స్థానికమైనటువంటి 3వ డివిజన్లో ఏర్పాటు చేయడం అభినందనీయం. ఎందుకంటే ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా పిలుపునిచ్చారు. స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా వేసవి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి దాహార్తిని తీర్చేందుకు కావచ్చు, లేకపోతే ఉపశమనాన్ని కలిగించే విధంగా కార్యక్రమాలు చేయమని దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా స్ఫూర్తితో, అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ కుమార్ గారి యొక్క మార్గదర్శకత్వంలో, అదేవిధంగా అనేక మంది జనసేన పార్టీ నాయకుల యొక్క సారథ్యంలో ఈరోజు పెద్దలు చిట్టమూరు ప్రవీణ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉంది. ఇటువంటి సేవాభావం కలిగిన వ్యక్తులు, శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ డివిజన్లో యొక్క సేవే కాదు, ఏ సమస్య వచ్చినా కూడా అక్కడ నిలబడి పోరాడి ప్రశ్నించేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఎప్పుడు ఎవరికి అవసరమైనా, ఏ కుటుంబంలో చిన్న విషాద వార్త జరిగినా వారికి తోచినటువంటి ఆర్థిక సాయం చేసి వాళ్ళని ఆదుకునేటువంటి ఒక భావన కలిగినటువంటి వ్యక్తులు, ప్రజాసేవ కలిగినటువంటి వ్యక్తులు, సమర్థత కలిగినటువంటి వ్యక్తులు ఎంతో అవసరం ప్రజలకి. రాబోయేటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ నుంచి ఇటువంటి వాటికి ప్రాతినిధ్యం వహించేదానికి, అవకాశం వచ్చేదానికి కూడా పార్టీ వైపు నుంచి కూడా మేము ప్రయత్నం చేసేదానికి ఆలోచనలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఇటువంటి సమర్థుల్ని జనసేన పార్టీ గుర్తిస్తుందన్నలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా యువకులు కూడా జనసేన పార్టీకి వేదికగా ఉంటుంది. కాబట్టి యువతంతా కూడా జనసేన పార్టీ వేదికగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు బకం శ్రీకాంత్. ముందుగా అందరికీ మేడే కార్మికుల శుభాకాంక్షలు. ఈరోజు నేను వేసవి ఈ మండుటెండలకి జనాలు పడే ఇబ్బందులు చూస్తూ గత 2 సంవత్సరాల నుంచి, ఇది 2వ సంవత్సరము, ఈరోజు మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇది మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రతిరోజు ఈ మజ్జిగ చలివేంద్రం అనేది 3వ వార్డు ప్రశాంతి నగర్ నందు ఉంటుంది. ఈ ప్రోగ్రాంకి నేను పిలవగానే ఆయనకి ఆరోగ్య ఇబ్బంది ఉన్నా కానీ విచ్చేసిన మా చిట్టమూరు ప్రవీణ్ అన్న గారికి నిజంగా థ్యాంక్స్ అన్న, మీరు రావడానికి. అలానే మిగతా వచ్చిన మన సుందరరామరెడ్డి గారికి కానీ, కొట్టే వెంకటేశ్వర్ల గారికి కానీ, మన కాకు మురళీరెడ్డి గారికి కానీ, కృష్ణారెడ్డి అన్న గారికి కానీ, అలాగే వచ్చిన డివిజన్ ఇన్ఛార్జీలు అందరికి కానీ, ముఖ్యంగా నాకు ఇక్కడ సపోర్ట్ చేసిన నా లోకల్ టీం ఎవరైతే ఉన్నారో, లోకేష్ కానీ, లక్ష్మి కానీ, సుజయ్ కానీ, చింటూ కానీ, వీళ్ళందరూ కానీ నాకు వాళ్ళ సహకారం లేనిదే నాకు ఇది అసాధ్యం. నిజంగా వాళ్ళు నేను నిజంగానే నిన్న నైట్ విజయవాడలో ఉన్నాను. ఈరోజు మార్నింగ్ 4 గంటలకు ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేవారికి ఇదంతా కూడా వాళ్ళు ఏర్పాటు చేసి వాళ్ళు ఇదంతా కూడా సజావుగా జరిగేటట్టు వాళ్ళందరూ చూశారు. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ కార్మికుల చేత ఈరోజు నేను వాళ్ళకి బట్టలు పంపిణీ చేయడం జరిగింది మేడే సందర్భంగా. మున్సిపల్ కార్మికులు లేనిదే సిటీ క్లీన్గా ఉండదు. వాళ్ళు మనకి ఎంతో అవసరం. వాళ్ళకి తగ్గ గౌరవం మనం ఇద్దాం. మనం వాళ్ళకి తగ్గ గౌరవం మనకి ఇస్తే మనకు తగ్గ గౌరవం వాళ్ళు మనకి ఇస్తారు. అలానే వాళ్ళని ఎలా బట్టి అలా మాట్లాడడం నేను చూస్తున్నాను ఈ రోజుల్లో. అలా వద్దండి. మీ అందరికీ ఒక విన్నపం, వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు, రోజు మనకు తెలియని సేవ చేస్తున్నారు, అది మనం గుర్తించాలి. సో ఆ గుర్తించే ప్రాసెస్లో నేనేం చేయగలను వీళ్ళకి ఈరోజు అంటే నా శక్తి కొరకు వాళ్ళకి బట్టలు పెట్టానండి ఈరోజు. సో అందరికీ ఇంకోటి చెప్పేది ఏంటంటే ఈ మజ్జిగ చలివేంద్రం కానీ మజ్జిగ రోజు 500 లీటర్ల మజ్జిగ మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామండి. తర్వాత పోతే వాటర్ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఎప్పుడు అవైలబుల్లో ఉంటాయి. కూలింగ్ క్యాన్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఆటో కార్మికులు కానీ ఎవరైనా కానీ బాటిల్స్లో పట్టుకొని వెళ్ళచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఈ వసతిని వాళ్ళు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నారు. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉండే జిల్లాలన్నింటిలో మా జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, ఆయన యొక్క ఆలోచనల్ని ఈరోజు 3వ వార్డు డివిజన్ ఇన్ఛార్జ్ బత్తల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు సూచనల మేరకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించినటువంటి చిట్టమూరు ప్రవీణ్ అన్న గారికి, అదేవిధంగా సుందరరామరెడ్డి గారికి, కాకు మురళీరెడ్డి గారికి, గుర్రం కిషోర్ గారికి, ఇక్కడ ఏర్పాటు చేసిన దాంట్లో సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మండుటెండలు నెల్లూరు జిల్లాలో చాలా ఎక్కువగా ఉన్నాయి.
ప్రజలు దాహార్తి కోసం ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ నాయకులు బత్తల శ్రీకాంత్ గారు ఈ యొక్క చలివేంద్రాన్ని ఆయన ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం. ఇదే విధంగా జిల్లాలో ఉండే జన సైనికులైతేనేమి, నాయకులైతేనేమి, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఇలాంటి చలివేంద్రాలని ఏర్పాటు చేసి ప్రజల యొక్క దాహార్తిని తీర్చాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ తెలియజేసుకుంటాను. జై హిందూ, జై జనసేన.